హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని ఒక వీడియో అయితే చేశాను నిన్న. ఆ వీడియోలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్లో మనకు ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి ఒక నోటీస్ వస్తుందని. ఫైనల్లీ మనకి ఈరోజే అప్డేట్ అయితే రావడం జరిగింది. చూడొచ్చు 3/4/2025. సో ఏ పరీక్ష ఏ రోజున ఉంది మనం ఈరోజు చూద్దాం. అండ్ హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెడుతున్నాను. ఏదైనా అప్డేట్ నేను వీడియో రూపంలో అందించకపోయినా అక్కడ నేనైతే పోస్ట్ చేస్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మొత్తంగా 19 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మన ఛానల్కి సంబంధించి అయితే యాప్ ఉంటుందో ఆ యాప్లో పెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా నేను పెట్టడం జరిగింది. సో ఇంకా ఎవరైనా తీసుకోకపోతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి. చాలామంది అడుగుతున్నారు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఆన్సర్స్ ఉన్నాయా అని. ఎస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయో అంటే ఎగ్జామ్ పేపరే పెట్టడం జరిగింది నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఓకేనా? సో ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంటుందో సో అదే పేపర్ నేను పెట్టడం జరిగింది. ఓకేనా? ఎగ్జామ్ సెంటర్ నేమ్ కూడా ఉంటుంది, ఏ రోజున ఎగ్జామ్ జరిగింది అన్నది కూడా మీకు అక్కడ ఉంటుంది. ఓకేనా? సో ఆన్సర్స్ అండ్ మీకు అన్ని 100 క్వశ్చన్స్ అన్నీ అందులోనే ఉంటాయి. ఓకేనా? హైకోర్టుకి సంబంధించిన పేపర్స్ కూడా ఉన్నాయి. సో 19 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ 8 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఈ విధంగా సపరేట్గా పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఇప్పటి వరకు ఏ పేపర్స్ తీసుకోలేదో 19 ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి సంబంధించి యాప్లో ఉంది. సో అది పర్చేస్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. పేపర్స్కి సంబంధించి పీడిఎఫ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. నేను ప్రింట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ టెస్ట్ సిరీస్ కూడా పెట్టడం జరిగింది. అండ్ సిలబస్కి సంబంధించి వీడియో కూడా చేశాను, టాపిక్స్. సో ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ముందుగా హైకోర్టుకి సంబంధించి అన్ని వేకెన్సీస్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది 18th April 2025. ఓకేనా? షిఫ్ట్ 3 ఎగ్జామ్ ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా సిస్టమ్ అసిస్టెంట్ 19th April 2025 షిఫ్ట్ 3 ఎగ్జామ్ ఉంటుంది. సో షిఫ్ట్ 3 ఏ టైమింగ్స్లో ఉంటుందో మనం హాల్ టికెట్స్ డేట్ ఇక్కడ హాల్ టికెట్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చో ఆ రోజు నేను చెప్తాను. ఓకేనా? అసిస్టెంట్ ఎగ్జామినేషన్ వచ్చేసి 20th April 2025 ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా షిఫ్ట్ 3. ఓకేనా? అండ్ అదేవిధంగా ఇక్కడ కొన్ని పోస్టులకు కంప్యూటర్ బేస్డ్తో పాటు కంప్యూటర్ టెస్ట్తో పాటు మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ ఉంది. సో ఆ పోస్ట్ ఏంటంటే కాపీస్ట్. సో కాపీస్ట్ పోస్ట్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ప్లస్ స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీషు 18th April 2025 షిఫ్ట్ 1 ఎగ్జామ్ ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. టైపిస్ట్కి సంబంధించి 18th April 2025 షిఫ్ట్ 2 ఎగ్జామ్ ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. కంప్యూటర్ ఆపరేటర్ చూసుకున్నట్లయితే 19th April 2025 షిఫ్ట్ 2 కండక్ట్ చేస్తారంట. సో ఈ 3 పోస్టులు టైపిస్ట్, కాపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే మనకు సిబిటీతో పాటు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఒకే టైంలో. ఓకేనా? అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి మీరు 8th April 2025 నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా అప్డేట్ వస్తే మనకు తెలంగాణ హైకోర్టుకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టడం జరుగుతుంది. ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో కూడా నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా? సో ఇది మొత్తంగా హైకోర్టుకి సంబంధించి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అండ్ షిఫ్ట్. ఓకేనా? నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి అప్డేట్ చూద్దాం. సో నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు సో ఎగ్జామినర్ వచ్చేసి 15th April 2025 షిఫ్ట్ 3 కండక్ట్ చేస్తారు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అండ్ జూనియర్ అసిస్టెంట్ 16th April 2025 షిఫ్ట్ 1, 2, 3 కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి 20th April 2025 షిఫ్ట్ 1. రికార్డ్ అసిస్టెంట్ 20th April 2025 షిఫ్ట్ 2 కండక్ట్ చేస్తామని వీళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఏదైతే కాపీస్ట్, టైపిస్ట్కి సంబంధించి వాళ్ళు వితౌట్ ఎగ్జామినేషన్ ఓన్లీ స్కిల్ టెస్ట్ ద్వారానే వీళ్ళకి ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. కాపీస్ట్, టైపిస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులో. ఓకేనా? అదే మనకు హైకోర్టులో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో పాటు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి వచ్చేసరికి కాపీస్ట్, టైపిస్ట్కి ఓన్లీ స్కిల్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో కాపీస్కి సంబంధించి 15th April 2025 షిఫ్ట్ 1 ఉంటుందంట. టైపిస్ట్ వచ్చేసి 15th April 2025 షిఫ్ట్ 2 ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి హాల్ టికెట్స్ కూడా మీరు 8/4/2025 నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మన ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్టులు అండ్ అదేవిధంగా ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ లేవు. సో వీళ్ళకు
ఈ ఎగ్జామ్స్ తర్వాత ఏదైనా అప్డేట్ అయితే రావచ్చు. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, అది కంప్యూటర్ బేస్డ్ కాదు, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఓకేనా, అది ఓఎంఆర్ బేస్డ్గా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆఫ్లైన్లో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు నిర్వహించే ఎగ్జామ్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్. సో ఏవైతే మనకు అటెండర్, ప్రాసెస్ సర్వర్ మినహాయించి అన్ని పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాసెస్ సర్వర్ అండ్ అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్టులకు సంబంధించి అప్డేట్ నోటీస్ మనకు ఈ ఎగ్జామ్స్ తర్వాత ఇవ్వచ్చు. ఓకేనా, సో ఇది కంప్లీట్గా అప్డేట్స్. సో హాల్ టికెట్స్ మీరు 8 ఏప్రిల్ 2025 నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లోనే అప్డేట్ చేస్తాను. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ ఛానల్ని ఏ విధంగా సపోర్ట్ చేశారో అందులో 60K సబ్స్క్రైబర్స్ ఉండే నియర్లీ అప్రాక్స్, అది ఛానల్ డిలీట్ అవ్వడం జరిగింది. ఈ ఛానల్ని కూడా అదేవిధంగా సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.